హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు సొరకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు వాటర్లో ఒక నైట్ నానబెట్టుకొని ఉంచుకోండి. సొరకాయ ముక్క చిన్నది తీసుకోండి. కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కరివేపాకు, కారం. ఎంతో సింపుల్గా త్వరగా రెడీ అవుతుంది కర్రీ. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇంకొంచెం సరిపడ వేసుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగడానికి సరిపోతుంది. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం నెక్స్ట్ సొరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీంట్లోనే మనం పెసరపప్పుని కొద్దిగా మిక్సీ పట్టుకుంటే ఇది మనకి పేస్ట్ లాగా తయారవుతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఒక 1 సైడ్ తిప్పితే సరిపోతుంది మిక్సీలో. దీంట్లోనే 2 టమాటాలు వేసుకుంటే మనకి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి ఇది ఒక 15 మినిట్స్ కనీసం లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. పచ్చివాసన అంతా కూడా మనకి పోయేదాకా ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో సరిపడ కారం వేసుకోండి. ఇది కారం వేసి కలిపిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ సొరకాయ పెసరపప్పు రెడీ అయినట్టే. దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఒక 2 నిమ్మకాయలైనా పిండుకుంటే కొద్దిగా పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంత రుచికరమైన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.